గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన హరీష్ రావు గారికి, అదేవిధంగా మాణిక్యరావు గారికి, చింతా ప్రభాకర్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళ కార్మికుల యొక్క బాధితులైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఇది బాగా మనస్తాపంకి గురి చేసేటువంటి సంఘటన. మరి నెల రోజులవుతుంది సిగాచి కంపెనీకి సంబంధించినటువంటి జరిగినటువంటి సంఘటన. కానీ ఇంకా కూడా బాధితులు కార్మికుల యొక్క కుటుంబ సభ్యులంతా కూడా మరి ఇటు అధికారుల చుట్టూ, అదేవిధంగా కంపెనీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా కూడా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, అదేవిధంగా మరి కంపెనీ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు ఒక మాట్లాడినటువంటి బాధితుడు చెప్పింది, వాళ్ళ నాన్న 30 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మిషన్స్ అన్ని కూడా చాలా ఓల్డ్ అయిపోయినాయి, దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణ నష్టం జరుగుతుంది అని పదే వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పినా మరి ఆ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకు అంటే మరి ఏదైతే మరి ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇదంతా కూడా మరి చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇన్స్పెక్ట్ చేసేటువంటి యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 మంది ప్రాణాలు పోగొట్టుకుని ఇంకా చాలా మంది కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి బాధపడుతూ చెప్పడం జరుగుతోంది. నిజంగా నా నియోజకవర్గం ఇప్పుడు దాదాపు ఇందులో 8 మంది మిస్సింగ్ ఉన్నారు. మాట్లాడినటువంటి వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్లు వస్తా ఉన్నాయి. ఎందుకంటే మనిషి చనిపోయినా కనీసం బాడీ యొక్క DNA టెస్టులు చేసి వాళ్ళకు బాడీకి సంబంధించినటువంటి అప్పచెప్తే వాళ్ళు కనీసం దహన సంస్కారాలు చేసుకున్నటువంటి సందర్భం ఉంటుంది. కానీ వీళ్ళ ఏంటంటే 8 మంది మరి కనీసం వాళ్ళకు బాడీస్ దొరకలేదు, మిస్సింగ్ అని చెప్తున్నారు. వాళ్ళు దహన సంస్కారం ఎట్లా చేయాలా, కార్యక్రమాలు ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక ఏదంటారు యాష్ ని తీసుకొని వచ్చి మరి వాళ్ళ దహన సంస్కారాలు చేసి అది మళ్ళీ నదిలో కలిపి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కరెక్ట్ ఈ రోజు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్రవికి సంబంధించినటువంటి భార్య కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు ఏంటంటే తను పెట్టేటువంటి నెల మాస్కం పెడుతున్నారు, అందుకే ఇక్కడికి రాలేకపోయింది. నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ అంటున్నారు. ఎంతసేపు అధికారులు కూడా, నేను మళ్ళీ అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడి మిస్సింగ్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరు, హరీష్ రావు గారు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ, ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే అప్పుడు ఒక నోట్ రాసిచ్చి మీకు పార్ట్ పేమెంట్ కింద ₹15 లక్షలు ఇస్తా ఉన్నా, మిగిలిన డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా 3 నెలలు పట్టవచ్చు అంటున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకోవాలి. పాపం చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ కి డెత్ సర్టిఫికేట్ కావాలా, అదేవిధంగా పంచనామా రిపోర్ట్ కావాలా, FIR కావాలా. అది ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవి ఇస్తేనే చేస్తా ఉన్నారు. ఇక్కడ మిస్సింగ్ అంటున్నారు. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు ఇటు వ్యక్తిని పోగొట్టుకుని అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతూనే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి కానీ, కంపెనీ నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు మరి ఇక్కడ చేయడం జరుగుతోందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, వారికి ESI, PF కూడా రావాలా, వాటికి కూడా ఏంటంటే డెత్ సర్టిఫికేటే ప్రమాణం కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళందరూ చనిపోయిన కుటుంబాలకు మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి పంచనామా రిపోర్ట్ ఇచ్చి ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ₹1 కోటి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అధికారులు కూడా మరి స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు చెప్తారు. నిజంగా కూడా ఎవరు ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడిండ్రు, చేతులు దులుపుకున్నారు, ప్రభుత్వంకి మరి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, అనౌన్స్ చేసిండ్రు, వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవాలి? ఈ రోజు BRS పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా పట్టించుకొని వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసుకోవాలా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.